నమస్కారం. వెల్కమ్ టు అవర్ న్యూస్. మీరు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారా? పాత కార్డులో మార్పులు చేయాలా లేక కొత్తగా పెళ్ళైన వారు కార్డు కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ పద్ధతులు ఇప్పుడు తెలుసుకుందాం రండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు గేట్వే లాంటి రేషన్ కార్డును పొందడం ఇప్పుడు మునుపటి కంటే చాలా సులభమైంది. మొదటగా మీరు అప్లై చేసే ముందు మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే వెరిఫికేషన్ సమయంలో ఓటీపీ ప్రక్రియ చాలా కీలకం. మీరు దరఖాస్తు చేసుకోవడానికి నేరుగా మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి కానీ లేదా మీ సేవా కేంద్రానికి కానీ వెళ్ళొచ్చు. అక్కడ మీరు అప్లికేషన్ ఫామ్లో కుటుంబ సభ్యుల వివరాలు, వారి వయస్సు మరియు వృత్తి వంటి వివరాలను తప్పులు లేకుండా నింపాలి. ముఖ్యంగా గ్యాస్ కనెక్షన్ వివరాలు మరియు బ్యాంకు అకౌంట్ వివరాలు కూడా సిద్ధంగా ఉంచుకోండి. దరఖాస్తు సమర్పించిన తర్వాత రెవెన్యూ అధికారులు మీ ఆర్థిక స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. మీ వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిమితి కంటే తక్కువగా ఉండాలి మరియు 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు. ఒకవేళ మీరు అద్దె ఇంట్లో ఉన్నట్లయితే రెంటల్ అగ్రిమెంట్ కూడా జత చేయడం మంచిది. అప్లికేషన్ పూర్తయ్యాక మీకు వచ్చే అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ద్వారా మీరు సివిల్ సప్లైస్ వెబ్సైట్లో మీ కార్డు ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. దీన్నే ట్రాకింగ్ అని కూడా అనొచ్చు. అధికారులు క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే మీకు డిజిటల్ కార్డు జారీ అవుతుంది. ఆ తర్వాత ఒరిజినల్ కార్డును మీ ఇంటికి పంపిస్తారు లేదా మీరు ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, కొత్త రేషన్ కార్డు అప్లై చేసే పూర్తి విధానం. దళారులను నమ్మి డబ్బులు పోగొట్టుకోకుండా నేరుగా మీ దగ్గరలోనే ఉన్నటువంటి ప్రభుత్వ కేంద్రాల్లోనే అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగకరంగా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోను షేర్ కూడా చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మా పొలిటికోస్ ఛానల్ అప్డేట్స్ను చూస్తూనే ఉండండి. సెలవు. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.